వాక్యం చదువుతుంది. 2వ రాజుల గ్రంథంలో నుండి వాక్యం చదువు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 38వ వాక్యము. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువును రక్షకుడైన యేసయ్యకు కలుగునుగాక. ఆమేన్. ఎలీషా గారి యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటనను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఎలీషా గారు ఒక శ్రేష్టమైన దైవజనుడు. కనుక ఎలీషా గారి గురించి మనము చెప్పగలిగితే, కనుక ఏలియా గారి తర్వాత దేవుని పరిచర్య కొరకు ఎన్నిక చేయబడిన సేవకుడు. ఏలియా గారి తర్వాత దేవుని యొక్క పరిచర్యను జరిగించడానికి ఎన్నిక చేయబడిన దైవజనుడు. కాబట్టి దేవుడు ఎలీషాను నీకు బదులుగా ఏర్పాటు చేయమని ఏలియాకు చెప్తారు. ఏలియాకు చెప్పిన దేవుడు ఎలీషాతో కూడా చెప్పాలి అని ఎలీషా ఎప్పుడు అనుకోలేదు. ఏలియా దైవజనుడా, నీకు చెప్పిన దేవుడే నాతో కూడా చెప్పాలి, నాతో కూడా మాట్లాడి పిలిస్తే వస్తాను అని అనలేదు. కనుక ఏలియా వచ్చారు, యెహోవా తన పరిచర్యకు మిమ్మలను ఆహ్వానిస్తున్నారు అని చెప్పగానే అతడు వెంటనే ఉన్న పరిస్థితి ఎలాంటిదంటే 12 అరకలు మరి పొలములో పనిచేస్తాం. ఇతడు 12వ కాడి సేద్యం పట్టుకొని సేద్యం చేస్తా ఉన్నాడు. ఫుల్ వర్క్ చాలా ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఎలీషా గారిని చూసినప్పుడు అతడు ఒక భూస్వామి కూడా అయి ఉన్నాడు. ఎందుకంటే చాలా పొలాలు ఉన్నాయి, చాలా బాధ్యత ఉంది, పని భారం ఉంది. ఇంట్లో మరి పొలంలో తను లేకుంటే పని జరగదు. అటువంటి ముమ్మరంగా పని చేస్తున్నటువంటి ఎలీషా దగ్గరికి ఏలియా వచ్చి మాట చెప్పగానే వెంటనే మారు మాట మాట్లాడకుండా తన యొక్క పనిని వదిలేసి మరి ఏలియా వెనకాల వచ్చినట్టు మనం చూసాం. చాలా ఆశ్చర్యం. కాబట్టి కొన్నిసార్లు దేవుడు అనేక రీతులుగా మనలను పిలుస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా పిలుస్తూ ఉంటాడు, సేవకుల ద్వారా పిలుస్తూ ఉంటాడు, రకరకాల మరి వ్యక్తుల ద్వారా నీవు పిలువబడ్డావని చెబుతూ ఉంటారు. కనుక అలాంటి పిలుపులను మనము నిర్లక్ష్యము చేసుకోకూడదు. కాబట్టి ఎలీషా గారికి డైరెక్ట్గా వచ్చి నువ్వు రావాలి నా సేవకని ఏం చెప్పలేదు. కానీ ఎలీషా నువ్వు పిలవడానికి దేవుని పక్షాన ఎవరు వెళ్ళారు? ఏలియా గారు వెళ్ళినప్పుడు ఆ మాటకు కట్టుబడి లోబడి మరి ప్రభు పరిచర్య కొరకు అతడు సమర్పించుకున్నాడు. ఆ పరిచర్యను వదిలిపెట్టి మళ్ళా వెనుకకు ఎప్పుడు తిరిగి చూసిన వాడు కాడు. ఎందుకంటే మనం చేసే ఈ పరిచర్య ఈ లోకముది కాదు. ఈ లోకములో మనకు ఏ బెనిఫిట్స్ ఉండవు. ఏదన్నా ఇంజనీరింగ్ డాక్టర్
లేకపోతే ఇంకేదైనా టీచర్ పని, ఇంకేదన్నా వర్క్ మనం చేసుకుంటే ఈ లోకంలో మనకు కొన్ని రకాలైన మేలులు జరుగుతాయి. కానీ ఇక్కడ దేవుని సేవకులు చేసే పని ఇది పరలోకపు దేవుని పని, భూలోకంలో జరిగిస్తుంది. ఇక్కడ తగిన చాలినంత ఏం దొరకదు. దాన్ని అనుకొని వస్తే చాలా కష్టపడతాం, నష్టపోతాం. కానీ దేవుడే తన సమయోచితంగా తన అవసరాలు తీరుస్తూ తన సేవలో, తన పరిచర్యలో సేవకులను ఏం చేస్తుంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఒక బలమైన దైవజనుడు ఎవరు? ఎలీషా గారు. కనుక అతని పరిచర్యలో జరిగిన ఒక సంఘటనను మనం ఇక్కడ చూస్తాం. కనుక ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ఎలీషా ఇక్కడ ఏం జరిగిందంటే, ఎక్కడి నుండి తిరిగి వస్తున్నాడు ఆయన అంటే, దేవుని పిల్లరా, ఇక్కడ షూనేమీయురాలు కుమారుడు చనిపోయాడు. కనుక షూనేమీయురాలి ఇంటికి వెళ్ళి, దైవజనుడా, నాకు ఎందుకు ఆశను పుట్టించావు, భ్రమను పుట్టించావు, నేను బిడ్డలు కావాలని నేను అడిగానా? ఇప్పుడు నా బిడ్డ చనిపోయాడు, ఎందుకు నాకు వ్యాకులము దుఃఖము పుట్టించావు? బిడ్డలు లేనప్పుడు నేను బాగానే ఉన్నాను, బిడ్డలు కలిగి పోయిన తర్వాత ఈ దుఃఖము, ఈ వేదన నాకు ఎందుకు అని ఆమె చాలా బాధతో కర్మేలు కొండ మీద ఉన్న ఎలీషా దగ్గరికి ఆమె వచ్చి తన కాళ్ళ మీద పడి తనను బ్రతిమిలాడు. గెహాజీని పంపించాడు కానీ, కనుక ఎలీషా సేవకుని పంపించాడు కానీ, కనుక ఆమె మాట వినక ఎలీషా గారు వచ్చే వరకు ఆమె వెళ్ళలేదు. కనుక ఆ ఎలీషా గారు వెళ్ళి అక్కడ తన చనిపోయినటువంటి విధానమును చూసి అక్కడ దేవుని యొక్క అద్భుత కార్యం జరిగింది. చనిపోయిన ఆ షూనేమీయురాలి యొక్క కుమారుడు తిరిగి బ్రతకటం మనం చూస్తాం. అది ముగించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, గిల్గాలునకు వచ్చారు. గిల్గాలునకు వస్తే బాగా ఆకలితో ఉన్నారు. షూనేమీయురాలి ఇంట్లో తిన్నదే ఇంకా లేదు, చాలా ఆకలితో ఉన్నారు. దైవజనులు, ఆయన శిష్యులు చాలా ఆకలితో ఉన్నారు. కాబట్టి ఆ దైవజనుడు అన్నాడు, క్షామము కలిగి ఉండెను, ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. ఎలీషా గారు ఒక హాస్టల్ రన్ చేస్తారు. ఏంటి హాస్టల్, ఏంటి స్కూల్ అంటే శిష్యులను తయారు చేయాలి. శిష్యులను ఇప్పుడు బైబిల్ కాలేజీలు ఎలాగైతే ఉన్నాయో, బైబిల్ స్కూళ్ళు ఎలాగైతే ఉన్నాయో, అలాగా ప్రవక్తల శిష్యుల యొక్క ఒక పెద్ద హాస్టల్ కట్టి, ఒక పెద్ద రూములు కట్టి అక్కడ ఆ ట్రైనింగ్ ఇస్తూ వారిని కూడా దేవుని సేవకులుగా సిద్ధపరుస్తూ ఉన్నారు. వారిని ప్రవక్తల శిష్యులు అని అంటాము. కాబట్టి ఆ ప్రవక్తల శిష్యులకు ఇలాగా ఆజ్ఞించాడు. ఎందుకంటే ఆకలి అవుతుంది, క్షామం ఉంది, కరువు ఉంది ఆ దేశంలో, ఎవరు కూడా పిలిచేలాగా లేరు. ఇక నాకు అన్నం పెట్టమని ఏ ఇంటికి వెళ్ళాలి, కాబట్టి ఎవరు ఆహ్వానించేటట్టు కూడా లేరు. కాబట్టి మీరేం చేస్తారంటే పెద్ద కుండ ఒకటి తీసుకుని వచ్చి, వీళ్ళందరికీ సరిపోయేంత పెద్ద కుండ ఒకటి తీసుకుని వచ్చి పొయ్యి మీద పెట్టి కూర వంట చేయమని చెప్పారు. సరే, దైవజనుడు సెలవించిన ప్రకారం వారు పెద్ద కుండ తీసుకుని వచ్చి పొయ్యి మీద పెట్టి కూర వంట చేయడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. 39వ వాక్యంలో, అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి ద్రాక్ష చెట్టును చూచి
వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణము ఎరుగక దాని తీగలు తెంచి ఒడి నిండా తీసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక. కాబట్టి శిష్యులు వెళ్ళారు పొలంలోనికి. వీళ్ళు ఇప్పుడు మనం పొలంలోనికి వెళ్తే, చేలల్లోకి వెళ్తే కొన్ని రకాలైన ఆకుకూరలు మనకు అక్కడ దొరుకుతాయి. ఒక ఏరియాలో తిన్న ఆకుకూరలు ఇంకొక ఏరియాలో మనకు మొలిచే ఆకుకూరలు మనకు తెలియవు. ఆ ఏరియాలో వారు తింటారు కనుక మనకి ఇక్కడ పాలకూర, తోటకూర, ఇంకా కొన్ని కూర, అలాంటివి మెంతు పళ్ళె ఇలాంటివి మనకు తెలుసు అంతే కొన్ని. కానీ కొన్ని ఏరియాలో ఏం చేస్తారు, ఇంకా కొన్ని ఆకుకూరలు తింటారు కనుక అవి మనం అనుకుంటాం పిచ్చి అనుకుంటాం. కానీ కొన్ని రకాల ఆకుకూరలను దేవుడు మనకు భూమి మీద మొలిపించాడు మన ఆహారం కొరకు. అందుకనే భోజనం ఎలాగా లేదు కాబట్టి ఆకుకూరలైనా తీసుకుని వచ్చి మీరు వండండి అని ఎలిషా చెప్తే శిష్యులు వెళ్ళి మరి దాని గుణమెరుగక వెర్రి ద్రాక్షావళిని చూశారు. అది మంచి ద్రాక్షావళి అనుకున్నారో ఏమో తెలియదు, కానీ వెర్రి ద్రాక్షావళిని చూసి దాని తీగలన్నీ ఒడి నిండా తీసుకుని వచ్చి దాన్ని బాగా తరిగి కూర వండి మరి రుచి చూసినప్పుడు అది విషంగా ఉంది, చేదుగా ఉంది. కనుక దాన్ని రుచి చూసినటువంటి శిష్యులు అన్నారు దైవజనుడి దగ్గరికి వచ్చి, దైవజనుడా కుండలో విషము ఉన్నదయ్యా, ఈ విషయాన్ని ఎవరు తింటారు? పైగా ఆకలితో ఉన్నాం, ఏంటిరా ఎందుకు కోసుకుని వచ్చావు అలాంటి ఆకుకూరలను అంటే దాని వివరం నాకు తెలియదు, దాని గుణము నాకు తెలియదు. అక్కడ మనం చూస్తాం దాని గుణమెరుగక అని మాట. ఈ యొక్క కూరాకులు గుణమెరుగక కోసుకుని వచ్చారు. గుణమెరుగక కోసుకుని వచ్చి దాన్ని కుండలో వేసి వండారు. ఈరోజు ఈ కూరాకులు పాపానికి గుర్తుగా ఉన్నాయి, పాపానికి. కనుక ఇవి తింటే హాని కలుగుతుంది. ఇవి మన జీవితాలను పాడు చేసే కూరాకు, మన ప్రాణానికి హాని చేసే కూరాకు, మనల్ని రోగంలోనికి సమస్యల్లోనికి నెట్టేటువంటి కూరలు. కనుక ఎలా తీసుకుని వచ్చాడు వాటిని అంటే దాని గుణమెరుగక్క. ఈరోజు ఈ కూరాకులు అనేది గుణమెరుగక్క తను కోసుకుని వచ్చిన వెర్రి ద్రాక్షలు ఏంటికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. ఇవి చాలాసార్లు యవనస్తురాండ్రు ఇంకా ఈ లోకంలో చాలా మంది మనం ఏం చేస్తున్నామంటే దాని గుణమెరుగక పాపాన్ని సమకూర్చుకుంటూ ఉంటాం. కనుక అది చివరకు తెలుస్తుంది, అది పాపము. ఇరుక్కుపోతాం, చిక్కుకుపోతాం, పట్టబడి ఉంటాం, దానికి పెనవేయబడి ఉంటాం, దాని సంఖ్యల చేత బంధించబడి ఉంటాం. పాపము ఒకసారి మనల్ని పట్టుకున్న తర్వాత అది మనల్ని వదిలిపెట్టదు. పాపము మనలను బానిసలుగా చేసుకుంటుంది. పాపము మనలను నిత్య నాశనానికి ఈడ్చుకుని వెళ్ళే వరకు అది మనలను విడవకుండా మనలను మరి బాధించేటువంటి పాపం అని. కాబట్టి ఈరోజు పాపము యొక్క గుణాన్ని ప్రతి ఒక్కరం కూడా మనము గుర్తించాలి. పాపము యొక్క గుణాన్ని మనము గుర్తించకపోతే పాపము మనము చేస్తాము, పాపము వలన మన ప్రాణాలకే హాని తెచ్చుకుంటాం మనం. కాబట్టి పాపము యొక్క గుణము మనము తెలుసుకోవాలి. ఒక వాక్యం చూద్దాం, పాపము యొక్క గుణమును మనము చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 59 1వ వాక్యాన్ని 2వ వాక్యాన్ని
రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, యెహోవా హస్తము కురచ కాదు, విననేరకయుండునట్లు విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దోషాలు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. కాబట్టి ఈరోజు పాపము యొక్క గుణాన్ని ఇక్కడ చూడండి. ఏమంటాడు? మీ దోషాలు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి. రెండవది, పాపములు మీ దేవుని ముఖమును మీకు మరుగుపరిచారు, కనబడకుండా. దాని గుణం చూడండి. ఈరోజు పాపములో పడిన చాలా మందికి పాపము యొక్క గుణం తెలియదు. పాపము యొక్క గుణము తెలియకుండా పాపములో పడిపోయి ఆ పాపము యొక్క రుచి, ఆ పాపము యొక్క సుఖానికి అలవాటు పడి ఆ పాపములో నుండి బయటికి రాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు పాపము చేశాను నేను బయటికి రావాలనుకొని బయటికి రాలేకపోతారు. కొందరు పాపములో ఉన్నా నేను పాపములో ఉన్నానన్నది వారికి తెలియకుండా అక్కడే పాపములోనే జీవిస్తూ ఉంటారు. కానీ నీవు చేసేది నీలో ఉండేది అది చాలా భయంకరమైనది. అందుకనే దేవుని బిడ్డలమైనటువంటి మనము పాపము యొక్క గుణాన్ని ఏం చేయాలి? తెలుసుకొని ఉండాలి. చాలా మందిని మనము స్నేహం చేస్తూ ఉంటాం. మనకు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ మగ పిల్లలకు మగ పిల్లలకు ఫ్రెండ్స్ ఉంటారు, అమ్మాయిలకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఉంటారు, మనకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి వీరితో మనము స్నేహం చేసేటప్పుడు, వీరితో మనం సహవాసం చేసేటప్పుడు వారి గుణగణాలు కొన్ని మనకు సహవాసం చేయగా మనకు తెలుస్తాయి, బయటపడతాయి. బయటపడినప్పుడు మనం అంటాం, ఈ గుణము చెప్పండి, వీళ్ళ గుణము మంచిది కాదు, వీళ్ళ గుణం మంచిది కాదు, వీరిని ఇంట్లోకి తీసుకోకూడదు, వీరితో స్నేహం చేయకూడదు, వీరి గుణం మంచిది కాదు, వీరు చెడ్డవారు అని దేవుని పిల్లలమైనటువంటి మనము గుర్తించాలి. చెడ్డవాళ్ళైతేనేమి, వాళ్ళు తాగితే తాగుతారు, వాళ్ళు తిరిగితే తిరుగుతారు, వాళ్ళు ఏం చేస్తారో చేస్తారు, నాకెందుకు, నా పని వరకే నేను చూసుకొని వస్తాను అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు వారితో కలవకుండా, వారితో తిరగకుండా, వారు అన్నది చేయకుండా, వారు తిన్నది మనము తినకుండా, వారు త్రాగింది మనం త్రాగకుండా, ముందున్న మన పని జరగడానికి కొద్దిగా అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరాలు వచ్చినప్పుడు వారితో కూడా ఇదిగో ఈ పని ఒక్కటి అయ్యే వరకు, ఈ యొక్క సమస్య తీరే వరకు నేను వీరిలో వారి వల్ల కలిసిపోతాను అని మనం ఆ పాపాలకు, ఆ దోషాలకు, అతిక్రమములకు అలవాటు పడితే దేవునికి విరోధంగా మనం పాపం చేసిన వారము అవుతాం. దేవునికి విరోధంగా పాపం చేస్తే నీ యొక్క జీవితంలో దాని గుణమెరుగక పాపము చేసావు, ఆ పాపాన్ని నీలోని తీసుకున్నావు కాబట్టి అది నీ ప్రాణానికే హాని అవుతుంది, నీ సంసారానికే ఇబ్బంది కలుగజేస్తుంది, నీ భార్య పిల్లలకే అది కీడును కలుగజేస్తుంది. కాబట్టి అది ఎవరికి తెలియదని మనం అనుకోకూడదు. చూచుచున్న దేవుడు నీ క్రియలన్నిటినీ చూస్తున్నాడు, నీ ప్రవర్తన అంతటినీ చూస్తున్నాడు, నువ్వు ఎక్కువగా ఏం చేస్తున్నావో, ఎలాగా ప్రవర్తిస్తున్నావో చూస్తున్నాడు. కాబట్టి దాని వలన నీకు ఒక రోజు ఖచ్చితంగా మరి ఆపద పొంచి ఉంటుంది దేవుని బిడ్డ. అందుకనే ఇక్కడ పాపం యొక్క గుణం ఏంటంటే దేవునికి నీకును అడ్డుగోడలాగా ఉంటుంది. దేవునికి నీకు అడ్డుగోడ అంటే సంబంధము లేదు. కొన్నిసార్లు అన్నదమ్ములకు తగాదాలు అయినప్పుడు 2 పోర్షన్లు చేస్తారు. ఇల్లు పోర్షన్లు చేసిన తర్వాత వారికి వీరికి మధ్య ఏం చేసుకుంటారు? గోడ కట్టుకుంటారు. అంటే మీరు మమ్మల్ని చూడకూడదు, మేము మిమ్మల్ని చూడకూడదు, కనుక మీ అటువైపు మేము రాము, మా ఇటువైపు మీరు రాము. కాబట్టి ఈ రీతిగా కొన్ని అడ్డుగోడలు కట్టుకుంటాం మనం. అలాగనే దోషములు అనేటువంటివి మనం చేసినప్పుడు అది దేవునికి మనకును మధ్య ఏమైపోతుందంట? అడ్డుగోడ అయిపోతుంది, అడ్డుగోడగా మిగిలిపోతుంది. అది ఆయనకును మనలను సపరేట్ చేస్తుంది, ప్రత్యేకపరుస్తుంది, ఆయనకు మనకు సంబంధం లేకుండా చేస్తుంది. ఆలోచించేయాలి. దోషములు
మరి ఎంత భయంకరమైనవో వాటి గుణం చూడండి. వెంటనే దేవునికి నీకును సంబంధం లేకుండా ప్రాకారములు కడతాయి అడ్డుకో ఈ యొక్క దోషాలు. గోడలు కట్టి ఇక ఎన్నడూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళకుండానట్లు, దేవుడు నీ దగ్గరికి రాకుండానట్లు అడ్డుగోడలు కట్టేటువంటి గుణము వాడుకు. అందుకని దేవుని పిల్లమైన మనము దోషములను మనము చేయకూడదు, దోషాలను చేయకూడదు, దోషులమైపోకూడదు దేవునికి. రెండవది, పాపములు ఏం చేసినప్పుడు మనము ఈ పాపము గుణం ఏంటంటే ఆయన ముఖమును మనకు మరుగు చేస్తుంది. ఆయన ముఖమును మనకు మరుగు చేస్తుంది. ఆయన మనం చూడలేము. ఆయన మనకు కనిపించాలా, మనతో మాట్లాడాలని అనుకుంటారు. మనం ఆయన్ని చూడాలి. ప్రభా ఒకసారి నాతో మాట్లాడు, ఒకసారి నాకు కనిపించు అని మనం అడుగుతాం. కానీ పాపము యొక్క గుణం ఏంటంటే మనము ఆయనకు కనపడకుండా, ఆయన మనకు కనపడకుండా పాపము మనల్ని చేస్తుంది. పాపానికి మూల పురుషుడు ఎవరు? సాతానుడే. సాతానుడే ఈ రీతిగా దేవునిని మనలను సపరేట్ చేస్తాడు. అందుకనే దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ పాపము యొక్క గుణాన్ని తెలుసుకోవాలి. ఆ పాపము యొక్క, ఆ దోషము యొక్క, ఆ యొక్క చెడుతనము యొక్క గుణాన్ని తీసుకొని మనం ఏం చేయాలి? దానిని చేయకుండానట్లు, మన జీవితంలోనికి అది రాకుండానట్లు మనము జాగ్రత్త పడాలి. అలాగే జాగ్రత్త పడకపోతే దేవుని బిడ్డ నీవు నష్టపోతావు. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం కూడా మరి ఈ రీతిగా పాపము యొక్క గుణాన్ని మనం చూస్తాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. పాపం ఏం చేస్తుంది? చంపేస్తుంది. కనుక ఈ పాపం వలన వచ్చే జీతము మరణము. రోమారు 23లో ఏదైనా పాపం వలన వచ్చే జీతము మరణము. కాబట్టి మరణము అంతే. పాపం వలన వచ్చే జీతము మరణము. నువ్వు పాపముతో స్నేహం చేస్తే, పాపమునకు నువ్వు అలవాటైపోతే, పాపమును రుచిని నేను వదలను అని నువ్వు దాంట్లో నువ్వు ఉంటే నీవు ఒకరోజు చనిపోతావు. ఈ మరణం ఏంటో తెలుసా? శరీర మరణం కాదు, ఇది ఆత్మీయ మరణం, నిత్య మరణం, నిత్య నరకం. పాపం వల్ల వచ్చే జీతం మరణము అంటే శరీర మరణం కాదు. పరిశుద్ధులకు శరీర మరణం ఉంటుంది, పాపులకు శరీర మరణము ఉంటుంది. కానీ ఇది నిత్య మరణం గురించి చెబుతున్నాడు, నరక శిక్షణ గురించి చెబుతున్నాడు ఇక్కడ ప్రభు. కాబట్టి పాపం వలన వచ్చే జీతము మరణం. అందుకనే పాపము ఏం చేస్తుందంటే ప్రభు ముఖం మనకు కనబడకుండా, మన ముఖం ఆయన కనబడకుండా మరుగు చేస్తుంది. రెండవది, మనకు మరణాన్ని, నిత్య మరణాన్ని తెస్తుంది పాపం. పైకి టేస్ట్గానే కనబడదు. ఎంతసేపు మాట్లాడాలనిపిస్తుంది. స్నేహాలు అలా ఉంటాయి. ఎంతసేపు మాట్లాడినా మరి నేను భర్తతో అంతసేపు నేను మాట్లాడలేను, నా పిల్లలతో అంతసేపు మాట్లాడలేను. కానీ నీతో స్నేహం కుదిరిన తర్వాత నీతో మాట్లాడుతుంటే మాట్లాడే కొలది మాట్లాడాలనిపిస్తుంది. కనుక భర్త కూడా కొన్నిసార్లు భార్యతో అలా మాట్లాడు, పిల్లలతో అలా మాట్లాడలేడు. కానీ మరి తను పెట్టుకున్నటువంటి స్నేహాన్ని బట్టి అంతగా మాట్లాడుతుంది. కొన్నిసార్లు మన పిల్లలు మరి ఏం మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, మన కుటుంబము ఎవరితో మాట్లాడుతున్నారో, అది పాపం యొక్క కనెక్షన్ అయితే దేవుని బిడ్డారా దాన్ని కట్ చేసుకోవాలి. దాని గుణము నీకు ఇప్పుడు తెలియదు. కానీ దాని గుణము నీకు నీవు దేవునికి కనపడకుండా అది నీ ముఖాన్ని ఆయనకు మరుగు చేస్తుంది. రెండవది, మీ మధ్యలో ఒక అడ్డుగోడను అది పెడుతుంది. మూడవది, అది మిమ్మల్ని చంపేస్తుంది. దేవునికి సంబంధం లేకుండా చంపేస్తుంది. అందుకనే దేవుడు చెప్పాడు కదా ఆదాముతో, ఆదాము ఈ చెట్టు పండు నువ్వు తినొద్దు, ఇది తినిన దినమున నువ్వేమైపోతా? నిశ్చయముగా చచ్చిపోతా. నువ్వు నిశ్చయముగా చచ్చిపోతా. చెప్పిన కూడా భయం లేదు. ఇప్పుడు ఈరోజు చూడండి, తాగోతులకు చెప్పండి వద్దయ్యా తాగొద్దు, నీ లివర్స్ దెబ్బతింటాయి, నీ హార్ట్కు ప్రాబ్లం అవుతుంది, ఈరోజు ఇట్లా తిరుగుతున్నావు బాగున్నావు యవనస్తులు, రేపు నీ గుండెకు రంధ్రాలు పెడితే, నీ ఊపిరితిత్తులకు రంధ్రాలు పెడితే
నీవు ఏమైపోతావు, ఎవరు చూస్తారు నిన్ను మంచాన పడితే? అందుకని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు, తాగొద్దు. ఇదిగో ఆ చెడు ఏదో తింటారు, ఆ గిమ్మలు అనేటువంటి వాటన్నిటిని తినొద్దు. అవి క్యాన్సర్ తో సమానము. చాలా మందికి క్యాన్సర్ అటాక్ అయిపోయి ఆ క్యాన్సర్ నువ్వు భరించలేక చచ్చిన వారిని ఎంతో మందిని మనం చూస్తాం. కాబట్టి వద్దు అని అంటే ఎవరు శాశ్వతంగా బ్రతుకుతారు సార్? ఈ లోకంలో పరిశుద్ధులు చనిపోవటం లేదా? ఏ అలవాటు లేని వాళ్ళు చనిపోవట్లేదా? తాగు కూడా చనిపోయే వాళ్ళని ఏమి కాదు, భేదమేముంది? కానీ ఒకటి గుర్తుపెట్టుకో, పాపము చేసి పాపములో చనిపోతే నువ్వు నిత్య నాశనానికి వెళ్తావు. కానీ నువ్వు పరిశుద్ధుడవై పవిత్రంగా జీవించి చనిపోతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. అదే డిఫరెన్స్. ఏమి డిఫరెన్స్ అని ఈ శరీర మరణాన్ని ఒకటే నువ్వు చూసుకోవద్దు. దీని వెనకాల ఎంతో తతంగం ఉంది, శాశ్వతమైన జీవితం ఉంది దీని వెనకాల. నిత్య మరణము, నిత్య జీవం. కాబట్టి నువ్వు నిత్య మరణానికి వెళ్తావా, నిత్య జీవానికి వెళ్తావా? అందుకని నేను దురలవాట్లను ఏం చేయాలి? మానుకోవాలి. దాని కొరకు నువ్వు ప్రయాసపడు, ఎలాగైనా మార్కో. నీ చెడు స్నేహాలను కట్ చేయి, తీగను కట్ చేసినట్టు కనెక్షన్ కట్ చేసేయి. మరి ఆ ఫోన్లు కట్ చేసేయి, ఆ వ్యవహారాలు కట్ చేసేయి. ఎందుకంటే దాని గుణము నీకు తెలియదు. దాని గుణమైన కనుకనే ప్రవక్త శిష్యులు ఒడి నిండా కోసుకున్నారు. ఎంత కోసుకున్నారు? చాలా, ఎంతమందికి కావాలని చాలా ఎక్కువగా ఈరోజు జుర్రుకుంటున్నారు పాప. ఇంకా వెరైటీ పాప. డ్రగ్స్ కు గురయ్యేవారు, త్రాగుడుకు గురయ్యేవారు, సిగరెట్లకు, విమల్స్, రకరకాలైన మరి చెడు స్నేహాలకు గురైనటువంటి వారు. బైబిల్ గ్రంథంలో కానీ లోకంలో కానీ చెడు వ్యసనాలకు గురైపోయి ఏ ఒక్కరు కూడా బ్రతకలేదు దేవుని బిడ్డ. కాబట్టి అది చాలా భయంకరమైనది. అది విషం, అది విషం. దాన్ని గుర్తుపెట్టుకు. అది బాగానే కనబడుతుంది, అందంగా కనబడుతుంది. చాలా మంది అంటారు, నా భార్య కంటే ఈ అమ్మాయి నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది అనుకుంటా, నా భర్త కంటే ఇతనే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనుకుంటా. కాబట్టి అటువంటి స్నేహాలకు నువ్వు గురి అయినప్పుడు ఆ స్నేహమే, ఆ పాపమే నీవు రుచి చూసినప్పుడు ఎలా ఉంటది? చేదైపోద్ది, విషం అయిపోద్ది. అందుకనే ఈ పాపం అనేటువంటి దాన్ని తీసుకెళ్ళచ్చు. ఈరోజు దేవుడు అంటాడు ఆ పాపముల గురించి, ఆ దోషాల గురించి ప్రభు అంటాడు. యెషయా గ్రంథం 1:18 మనము చదువుదాం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. దేవుడు అంటాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించును. సమ్మతించక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుతారు. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. అవును, నేను పొరపాటులో దాని గుణమెరగక ఈ సహవాసానికి, ఈ స్నేహానికి అలవాటు పడ్డాను. నేను దాని గుణమెరగక ఈ అబద్ధానికి అలవాటు పడ్డాను, ఈ మోసానికి అలవాటు పడ్డాను. నేను దాని గుణమెరగక ఇలాగా ఏదో ఫేస్బుక్ లోనో, వాట్సాప్ లోనో, యూట్యూబ్ లోనో నాకు కొద్దిగా అలవాటు అయిపోయింది. దాని గుణమెరగట్లేదు. నేను దాని గుణమెరగక ఈరోజు నేను చిక్కుల్లో పడిపోయాను, ఇబ్బందుల్లో పడిపోయాను. నాకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. చాలా ఇబ్బంది, మాటికి విసిగిస్తున్నది ఈ స్నేహం. అలాగే నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు. ఈ సహవాసానికి నేను అలవాటు పడ్డాను, నేను ఇరుక్కుపోయాను. అయ్యో, ఎవరు నన్ను విడిపించగలరు? పౌలు గారు ఏడుస్తూ ఉన్నారు. పౌలు గారు రోమా పత్రికలో మనము చూస్తే దేవుని బిడ్డారా, అయ్యో 8వ అధ్యాయం అనుకుంటాం, చూద్దాం. రోమా పత్రికలో అయ్యో ఎంత ఘోరమైనటువంటి పాపము నుండి నన్ను ఎవడు విడిపించును అని పౌలు గారు చాలా బాధతో 7:24 రోమా, అయ్యో 24
అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ఎవడు విడిపించును, నన్ను ఎవడు విడిపించును. విడిపించునని బాధపడుతున్నా. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. అవును, నేను దౌర్భాగ్యం పనిచేశాను. నేను చెడు స్నేహం చేశాను, చెడు నడవడిక నడిచాను, చెడు మాటలు మాట్లాడాను, చెడుగా చూశాను, చెడు ఆలోచనలు ఆలోచించాను. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. నేను దేవునికి విరోధంగా ఏం చేశాను? పాపము చేశాను. ఇప్పుడు ఆ పాపము నాకును నా దేవునికి నీ అడ్డుగోడ కట్టేసింది. ఆ పాపము నా దేవునికి, నా ముఖము నా దేవునికి మరుగుపరిచేసింది. ఆ పాపము నన్ను ఇప్పుడు నిత్య మరణానికి గురి చేసింది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు నరకమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటున్నాడు. నన్ను ఎవడు విడిపిస్తాడు? ఆలోచన చేస్తున్నారు ఎవరొస్తున్నారా? ఇటువంటి స్నేహాలను కట్ చేసేయాలి, ఇటువంటి బంధాలను కట్ చేసేయాలి. నువ్వు ప్రేమించగలిగితే నీ తల్లిని బాగా ప్రేమించు. నువ్వు ప్రేమించగలిగితే నీ కొరకు కష్టపడుతున్న నీ తండ్రిని ప్రేమించు. నువ్వు ప్రేమించగలిగితే నీ కుటుంబాన్ని ప్రేమించు. అంతేగాని ఎవడో తలుపున కనబడి మాయమైపోయేవాడిని నీవు ప్రేమించదు. ఇదిగో నీ యొక్క సొగసును చూసి, లేకపోతే ఆ బిడ్డ సొగసును చూసి నీవు ఆ చూసిన చూపులకే పడిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకోవాలి. ఎందుకంటే అది విషం. ఎప్పటికైనా నీ జీవితానికి అది హానికరం. అది దేవునికి ఇష్టం లేని కార్యం అది. అందుకొరకే ఈరోజు చిక్కుబడి ఉన్నాను, నన్ను బయటికి తీసుకుని వచ్చేవారు ఎవరు అని పౌలు గారి వారి వల్ల నువ్వు అంటున్నావా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇటు మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని అంటున్నావా? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుదాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు రక్తము ఈరోజు కూడా నేను పరిశుద్ధపరచడానికి, నీ పాపము నుండి విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నీ సహవాసం నుండి, ఆ చెడ్డు సహవాసం నుండి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఏం చేయాలి? మన పాపాలను మనము ఒప్పుకోవాలి. మన పాపాలను మనం దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభువు మీద ఆధారపడితే ప్రభు అంటారు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఈ పాపములు మరి రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె నేను ఏం చేస్తాను? తెల్లగా చేస్తాను. అవి కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాను. రండి, మీరు వస్తే నేను మీ పాపముల నుండి, మీ యొక్క అతిక్రమముల నుండి, మీ దోషాల నుండి నేనేం చేస్తాను? విడిపిస్తాను. మీరు రావాలి. ఎవరెవరు పాప భారంతో ఉన్నారో, దోషములతో ఉన్నారో, అతిక్రమములతో ఉన్నారో, కొంతమంది రక్షించబడి కూడా పడిపోయినటువంటి వారు, రక్షించబడక పడిపోయినటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో దాన్ని పెంచుకోకండి మీ జీవితంలో. అది విషం ఒడి నిండా కోసుకొని వచ్చి ఆ కొండలో వేసుకున్నారు. అది రుచి చూడగా విషం అంటున్నారు. దైవజనుడా, కొండలో విషం ఉన్నది. కొండ హృదయానికి గుర్తు దేవుని బిడ్డ. కనుక ఆ కొండ హృదయానికి గుర్తు. ఎక్కడేశారు? ఈ కూరాకులు తీసుకుని వచ్చి కొండలో వేసుకున్నారు. ఈరోజు నీ హృదయం నిండా పాపం ఉన్నదా? నీ యొక్క హృదయము పాపముతో నిండి ఉన్నదా? లేస్తే దుష్టాలోచనలేనా? లేస్తే దుష్ట చూపులేనా? లేస్తే దుష్ట క్రియలు చేయాలన్న మనసేనా? ఈరోజు నీ హృదయం పాపంతో నిండిపోయిందా? సరే ఆలోచన. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యంలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది.
హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చేసారా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అమ్మా నేను నీ బిడ్డనమ్మా, నేను అలాంటిదన్నా, అమ్మా నేను నీ కుమారునమ్మా, నేను అలాంటి వాడనా అని అనొచ్చు నువ్వు, కానీ బయట నీ స్నేహాలు ఎలా ఉంటాయి? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, నీ సహవాసం నాకు ఇష్టం లేదు, నీ మాటలు నాకు ఇష్టంగా లేవు, నీ ఆలోచనలు నాకు ఇష్టంగా లేవు, నీ చూపులు నాకు ఇష్టంగా లేదు. నీ కుండ అనే హృదయం నిండా ఏమన్నా తెలుసా? పాపము. నీ కుండ అనే హృదయం నిండా పాపము, పాపపు హృదయం అన్నమాట ఈ కుండ. కాబట్టి నువ్వు దాని గుణం తెలుసుకో దేవుని బిడ్డ. దాని గుణం వెనుక దానితో స్నేహం చేసావంటే నువ్వు చాలా ఇబ్బంది గురవుతావు. దాని గుణం వెనుకే యోసేపు పాపము నుండి పరిగెత్తిపోయాడు. దేవుని గుణం వెనుకే 39వ అధ్యాయం ఆదికాండము 9వ వాక్యంలో యోసేపు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపమును కట్టుకొందునని యజమానిని భార్యతో అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నా మాట విను, నేను చెప్పింది చేయి, లేకపోతే నిన్ను జైలుకి ఎత్తిస్తాను, కొట్టిస్తాను, నీ మీద అవమానము, నీకు అవమానం వచ్చేలాగా చేస్తాను. చాలా మంది ఎలా బెదిరిస్తారు. అలాంటి స్థలాలను వదిలేసే, నా మాట వింటే నీకు డబ్బులు ఇస్తాను, నా మాట వింటే నేను పనిలో పెట్టుకుంటాను, నా మాట వింటే నేను వీళ్ళ మీద లీడర్గా చేస్తాను అనేటువంటి మనల్ని ఏదో ఒక రీతిగా వశపరుచుకోవాలని దుష్టుడు కొన్నిసార్లు చూస్తూ ఉంటాడు. అటువంటి పనులు వదిలేసే, ఇంటి దగ్గర ఉండి పచ్చడన్నం తిన్నా చాలు, కానీ పాపమునకు అలవాటై పాపపు సంపాదన మనకు అవసరము లేదు. దేవుని వల్ల లేదు. ఈ లోకంలో అలాంటివే జరుగుతూ ఉన్నాయి. అందుకొరకు దేవుడు అంటాడు ఈరోజు, ఇదిగో నా దగ్గరికి రా, ఆ సహవాసాన్ని విడవలేకుండా ఉన్నావా, ఆ పాపాన్ని విడవలేకుండా ఉన్నావా, ఆ దుష్ట చూపులు విడవలేకుండా ఉన్నావా, ఆ దుష్ట తలంపులు విడవలేకుండా ఉన్నావా, నీ పాపము నీ యొక్క హృదయం నిండా తయారైపోయిందా, దాని గుణమెరుగక అది మంచిదేనని నువ్వు చేసావు, కానీ అది ఈరోజు నీ జీవితంలో విషంగా మారింది కదా. అందుకని ఈరోజు ప్రభు అంటాడు, రండి మిమ్మల్ని నేను క్షమిస్తా, మీ పాపాలను నేను తీసుకొస్తా. ఎవరంటారు ఈరోజు? నీ హార్ట్ ప్రాబ్లంలకు మందు దొరకవచ్చు, నీ బీపీకి నీ షుగర్కు మందు దొరకవచ్చు, ఈ లోకంలో కొన్ని శరీర రోగాలకు మందు దొరకవచ్చు, కానీ పాపానికి ఎక్కడుంది మందు? యేసయ్యే ఆ మందు. దేవునికి స్తోత్రం. యేసయ్య వాక్యమే ఆ మందు. ఆ పాప రోగానికి ఆ మందు, ఆ విరుగుడును నీవు యేసయ్య దగ్గరికి. అందుకనే ప్రభు అంటాడు, రండి మన వివాదం తీర్చుకుందాం, మీ పాపాలు మీరు ఒప్పుకోండి, అప్పుడు నేను నమ్మదగిన వాడును నీతిమంతుడను కనుక మీ పాపములన్నిటిని క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని నేను పవిత్రులుగా చేస్తానంటాడు ప్రభు. నువ్వు రావడానికి ఇష్టపడకపోతే నేనేం చేయలేదు. ఒక రోజు మాత్రం నిత్య మరణంలో, నిత్య నరకంలో నువ్వు అల్లాడిపోతావు. అందుకని మారు మనసు పొందు, పాప క్షమాపణ పొందు, యేసుక్రీస్తు ప్రభు నామములో బాప్తిసం తీసుకో, నువ్వు దేవుని కొరకు సిద్ధపడి ఉండు, ఆ పాపాన్ని వదిలిపెట్టు అని ప్రభు చెప్తాను. అందుకనే దాని గుణమెరుగు ఈ రోజైనా. అది చాలా చెడ్డది. సంసోను దాని గుణమెరుగక డెలీల దగ్గరికి చేరాడు. గుణమెరగలేదు. ఎందుకంటే ఒకవైపున తను మెంటల్ గా చాలా అప్సెట్ అయిపోయాడు. ఎందుకంటే తన భార్య మరొకరికి భార్య అయిపోయింది. తన సంసారం అంతా 3 నెలల ముచ్చట అయిపోయింది. నిజంగా దాని గురించి ఆలోచన చేసి చాలా డిస్టర్బ్ అయిపోయాడు. మనం ఎటువంటి వాడు? దేవునికి నాజీరు చేయబడ్డవాడు, దేవుని పని కొరకు ప్రత్యేకింపబడిన వాడు, దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడి నింపబడిన వాడు, దేవుని కొరకు బలమైన కార్యములు చేయుచున్నవాడు. గుణమెరుగక ఎక్కడికి వెళ్ళాడు? వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వేశ్య దగ్గర ఏమైపోయింది? ఎన్ని నెలలు ఉన్నాడో తెలియదు. అన్ని రోజులు ఉన్నాడు అంటే గుణమెరుగకనే నాకు ఇక్కడ ఆనందం దొరుకుతుంది, నాకు ఇక్కడ సంతోషం ఉంది, నాకు ఇక్కడ ఓదార్పు ఉంది, నన్ను చాలా ప్రేమిస్తుంది తెలియలా. ఎందుకు ప్రేమిస్తుంది తెలియలా? నిన్ను
చాలా మంది ప్రేమ అనేటువంటి దాన్ని బట్టి చాలా మందిని ఏంటుంటాం, నా బంగారం అంతా చేసాడండి బాబు, ఈ పనికి మానవుడు ప్రేమిస్తాను, నా డబ్బులన్నీ లక్షల కొలది లాగేశాడు. ఇదిగో ఈ అమ్మాయి ప్రతిసారి షాపింగ్ తీసుకోమని నన్ను గొడవ చేస్తా, నాకు ఏదో ఒకటి కొనియమని గొడవ చేస్తా, నాకేమి ఇప్పిస్తావని నన్ను శోధిస్తావు. కాబట్టి కొన్నిసార్లు ఇలాంటి చిక్కుల్లో మనం ఏమైపోతాం, పడిపోతాం. నాకు ఈరోజు నా పుట్టినరోజు, నువ్వు ఏం చేస్తావో తెలియదు, నన్ను ప్రేమించినట్లయితే ఇది చేయాలి అని నన్ను ఇబ్బంది పెడతాను. కనుక నేను ఈ ఫోన్లో చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను, చాలా బాధేస్తుంది. ఇక భార్య తెలిస్తే ఏమవుతుందో, ఇలాగా దానికి అక్కడ ఇప్పకపోతే ఏమవుతుందో, నేను చాలా ఇబ్బంది సకలైపోతున్నాను నా మనసులో. చాలా మంది ఇలాంటి చిక్కుల్లో పడిపోతారు. ఈరోజు దేవుని బిడ్డ, నీవు దాన్ని కట్ చేశావు, ఆ స్నేహాన్ని కట్ చేయి. అది అలాగే బాధించేది, శోధించేది, ఇబ్బంది పెట్టేది, నిన్ను ఇరుకులోకి నెట్టేసేది అది పాపము. అందుకోసం దాని గుణమెరగక నువ్వు పడిపోయావు. ఇప్పుడు దాని గుణం తెలుసుకున్నావు కదా, ఇప్పుడు ఆ బాధ, ఆ కష్టము, ఆ వేదన నీకు తెలుస్తుంది కదా. అందుకనే దాన్ని కట్. శిష్యులు ఆకలితో వంట చేసుకున్నామని దాని గుణమెరగక వెర్రి ద్రాక్షలు ఒడి నిండా కోసుకుని వచ్చి పాపాన్ని సమకూర్చుకుంటున్నాం. ఇంకా 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 వెరైటీగా ప్లాన్లు వేసుకొని ఏం చేయాలి, ఎక్కడికి వెళ్దాం, ఎలాగ మనము ఎంజాయ్ చేద్దాం అని ఆలోచన చేస్తున్నావా? ఒడి నింపుకుంటున్నావా పాపంతో? నీ కుండ నిండా విషం ఉందా? ఈరోజు దేవుడు చెబుతున్నాడు, నీవు చాలా ఇబ్బందిలో పడిపోతావు. నా కుమారుడా, నా కుమార్తె, పాపముతో నిండిన కుండ లాంటి నీ హృదయంలో విషం ఉన్నదని తెలిసి కూడా అలాగ ఉండొద్దు. నువ్వు ప్రభు వైపు తిరుగు, ప్రభువును బ్రతిమలాడుకో, ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో, దాన్ని విడిచిపెట్టకపోతే నీ ఆశీర్వాదాలు అన్ని పోగొట్టుకుంటావు, నువ్వు భ్రష్టుడవైపోతావు. సంసోను ఆ పాపంలో పడిపోయిన తర్వాత తన అభిషేకం పోయింది, తన ఆశ్చర్య కార్యం ఏమి చేయలేకపోతున్నాడు. దేవుడు తనని ఎడబాసాడు. చాలా ఇబ్బందికరమైనటువంటి మరణాన్ని అతడు పొందుకున్నాడు. ఎంత హీనమైన స్థితికి గురైపోయాడు. ఈరోజు దేవుని బిడ్డమైన నీవు నేను గుణమెరుగక పడిపోతే మరలా అది నిన్ను నన్ను వదిలిపెట్టదు. ఒకరోజు వరదలు వచ్చే ఒక ఏరియా, భయంకరమైన వరదలు, అన్ని సామాన్లన్నీ, కార్లన్నీ కొట్టుకుపోతామంటే కొంతమంది కుర్రోళ్ళు ఒడ్డులో నిలబడి చూస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. కనుక ఆ నదిలో, ఆ వరదల్లో నల్లగా ఒకటి కొట్టుకొస్తా ఉంది. ఏదో నేను అనుకున్నారు, ఏదో జమకాలం, ఏదో మంచి రగ్గు కొట్టుకొస్తున్నట్టుంది. అది ఆ గొల్లలు కప్పుకునేటువంటి రగ్గులాగా ఉంది, నల్లగా. ఇదైతే ఈ వరదల్లో, ఈ వర్షాల్లో, ఈ చలిలో మనం కప్పుకోవడానికి చాలా బాగా ఉంటుంది. ఎలాగైనా ఆ వరదల్లో దూకేసి దాన్ని తీసుకొచ్చుకోవాలి అనుకొని ఈ అందరూ వద్దురా అవి కొట్టుకుపోతూ ఉంటాయి, నీకేమవసరం రా, వద్దు, ఏ ప్రమాదంలో చిక్కుకుంటావని చెప్పినా వెంటలేదు. చూస్తావా, దాన్ని నేను తీసుకొని వస్తాను అని చెప్పేసేసి అమాంతంగా దూకి దాన్ని పట్టుకున్నాడు. దాన్ని పట్టుకుంటే ఏముంది, అది ఈయన్ని పట్టుకుంది. అది ఎలుగుబంటి, అది ఎలుగుబంటి తప్పించుకోవడానికి దానివల్ల కాక అలాగే కొట్టుకుపోతుంది. దాని ముఖము, కాళ్ళు అన్ని కూడా లోనున్నాయి, పైన వీపు ఒకటే రగ్గులాగా కనపడతాం. వీడు దాన్ని కప్పుకుందామని పోయి పట్టుకున్నాడు, అది వీడిని పట్టుకుంది. ఎలాగైనా నేను తప్పించుకోవాలి బాబు, నా ప్రాణం పోతుందని విలవిలా కొట్టుకుంటున్నాడు, కానీ అది వాడిని వదిలిపెట్టలేదు. ఎంతవరకు అంటే చచ్చిపోయే వరకు అన్నారు. ఈరోజు పాపం కూడా అలా పట్టుకోండి, నీ దోషం కూడా అలా పట్టుకోండి. అందుకని ప్రేమమయుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు రక్తం దాల్చిన దేవుడు, నీ కొరకు తన యొక్క అమరత్వాన్ని అంతా వదులుకున్న దేవుడు ఈరోజు ఈ భూమి మీదకి దిగి వచ్చి నీ కొరకు ఆయన చేసిన కార్యాలను చూసి ఆయన దగ్గరికి నువ్వు వస్తే దేవుని బిడ్డ తప్పక నిన్ను ఈ పాపము నుండి ఏం చేస్తాడు, అందుకని మనం ఇక్కడ చదువుదాం. కాబట్టి దాని గుణమెరగక వారు
దాన్ని తీసుకుని వచ్చి దాని తీగలు తెంపి దాని తీగలు తెంచి ఒడి నిండా కోసుకుని వచ్చి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. వేసాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. ఎవరు తింటారు? ఏమన్నా ఈరోజు ఏమంటాడు చెప్పండి అందరూ? ఏమంటాడు శిష్యుడు? ఏమంటాడు? దైవజనుడా చెప్పండి. దైవజనుడా కుండలో విషమున్నదయ్యా. ఈరోజు యేసయ్యా నా గుండెలో విషం ఉన్నది, నా హృదయంలో విషం ఉన్నది అయ్యా. ఇది తింటే నేనేమవుతాను? విషం ఎలాగొచ్చింది నా నీ హృదయంలోకి? దాని గుణమెరగక నేను పాపం చేశాను. దాని గుణమెరగక నన్ను లోపరుచుకుందయ్యా. అది నేను పడిపోయాను. నేను ఎలా తన్నుకుంటున్నాను కానీ అది నన్ను విడిచిపెట్టండి. నా ప్రాణం పోతుంది ప్రభువా. దాని గుణమెరగక నేను చేస్తానయ్యా. ఈ పాపం నుండి ఎలాగైనా నన్ను విడిపించు, ఈ పాపం నుండి ఎలాగైనా నన్ను రక్షించు. ఈరోజు నీ హృదయం అనకుండా పాపముతో నిండి ఉందేమో ఆలోచించా. పొరపాటును పడిపోయావు, సతమతమైపోతున్నావు. ఇంట్లో భార్యకు తెలిస్తే ఏమవుతుందో, భర్తకు తెలిస్తే ఏమవుతుందో, తల్లిదండ్రులకు తెలిస్తే ఏమవుతుందో, అయ్యో నేనేం చేయాలి, ఎలా తప్పించుకోవాలని బాధపడుతున్నావు. నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన దగ్గర చెప్పుకుంటే, ఆయన దగ్గర ఒప్పుకుంటే, ఆయన దగ్గర క్షమాపణ కోరుకుంటే ఆయన ఈరోజు ఏం చేస్తాడు? నీ విషమైన పాపాన్ని అంతా కూడా నీ కుండలో నుండి, నీ హృదయంలో నుండి ఏం చేస్తాడు? తీసివేస్తాడు. అందుకని ఒప్పుకో, విడిచిపెట్టు. ఇక కనెక్షన్ వద్దు, కట్ చేయి ప్లీజ్. ఆ కనెక్షన్ కట్ చేసేయి. ఈ కట్ చేసి నువ్వు ఆ పాపానికి దూరం అయితే దేవునికి దగ్గర అవుతావు, పాపానికి దగ్గర అయితే దేవునికి దూరం అవుతావు. పాపాన్ని దూరం అయినట్లల్లా, దేవునికి దగ్గర అయినట్లల్లా దీవెనలు నీకు దేవుడు మెండుగా ఇస్తాడు. ఆశీర్వాదాలు దేవుడు నీకు మెండుగా వస్తాడు. సంవత్సరాల కొలది నువ్వు ఎదురు చూసిన ఆశీర్వాదాలు నీ ముందుకు వచ్చి నిలబడతాయి. నువ్వు ఏది చూజ్ చేసుకోవాలో నీకు అర్థం కానటువంటి విధానంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ కనెక్షన్ కట్ చేయి. అదే నీ దేవుని దీవెనల్ని దూరం చేస్తా. అందుకని ఎలీషా గారి దగ్గరికి వార్త వెళ్ళింది. దైవజనుడా కుండలో విషం ఉన్నదని చెప్పినప్పుడు ఏం చేశారు దైవజనుడు? అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ చెంబు కనిపింపకపోయెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. కుండలో విషం ఉన్నది, అది తినలేము దైవజనుడా అన్నప్పుడు దైవజనుడు ఏమన్నాడు విన్నారా? మరోసారి గట్టిగా చదవమ్మా, జోరుగా. అతడు దైవజనుడా కుండలో విషం ఉన్నదని చెప్పినప్పుడు దైవజనుడు అన్నాడు, పిండి 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 కొంచెము తెమ్మనెను. వారు తేగ ఈ పిండి తీసుకెళ్లి కుండలో వేయమన్నాడు. ఆయన కుండలో వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో ఏ జబ్బు అంటే ఏ విషము కనిపించలేదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక కుండలో ఏ జబ్బు లేదు. ఇదే దేవుని వాక్యం. పిండి దేవుని యొక్క మాట, దేవుని వాక్యం. దేవుని వాక్యానికి, దేవుని మాటకు సాదృశ్యంగా ఉంది పిండి. అందుకోసమే ఎవరై హృదయంలో అయితే దేవుని వాక్యానికి చోటిస్తాడో, వాక్యం చూద్దాం. హెబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి
దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యానికి ఎప్పుడైతే నీ హృదయంలో చోటిస్తావో, దేవుని వాక్యానికి ఎప్పుడైతే నీ హృదయంలో చేర్చుకోవడానికి వినడానికి ఇష్టపడతావో, ఆ వాక్యము నీ అంతరంగంలోనికి వెళ్ళి మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. ప్రాణాత్మలను, కీళ్లను, మూలులను విభజించినంత మట్టుకు లోనికి దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించి చెడునంతా కూడా బహిష్కరించేస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము భయం లేకనే నువ్వు దాని గుణమెరగక పాపం చేశావు. ఈరోజు దేవుని వాక్యానికి ఆ విషపు కుండ అయిన నీ హృదయంలో చోటిస్తే ఆ దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా? ఆ విషయాన్ని మార్చేస్తుంది, ఆ విషయాన్ని తీసేస్తుంది. నీకు ప్రాణం ఏ అపాయం కలగకుండా చేస్తుంది. నీవు పరిశుద్ధునిగా మారుతావు, నీవు పరిశుద్ధురాలుగా మారుతావు, నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు. దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. లేకపోతే పాపమే నాకు ఆధారం. చాలా మంది అంటారు, నేను ఇంత అందంగా ఎందుకున్నాను తెలుసా? ఈ అందమే దేవుడు నాకు జీవనానికి ఇచ్చాడు. ఎవరు చెప్పారు? ఈ అందాన్ని దేవుడు నాకు జీవన సాధనంగా ఇచ్చాడు. ఈ అందాన్ని నేను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాను. అందాన్ని ఆధారం చేసుకొని బ్రతకడానికి కాదు, దేవుడు అందాన్ని ఇచ్చాడు. చాలా మంది నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అబద్ధాన్ని నిజం చేస్తాను, నిజాన్ని అబద్ధం చేస్తాను, మోసం చేస్తాను. నేను చేసే మోసమని తెలియకుండా సునాయాసంగా అటుపోయి ఇటు వచ్చేసి 100,000 సంపాదిస్తాను. అందుకే ఆ దేవుడిని జ్ఞానం ఇచ్చింది. మోసం చేయడానికి, పడగొట్టడానికి, అన్యాయం చేయడానికి. ఈరోజు బ్రతుకులేరు కొరకు దేవుడు నీకు ఏదైనా ఒక మంచి మార్గం చూపిస్తాడు. మోకాళ్ళ మీద పడి, అయ్యా మా జీవన సాధన మాకు ఒక మార్గం చూపించినాయి, మా బ్రతుకు తెరువు కొరకు మాకు ఒక మార్గం చూపించారు. ఏదైనా పాపం ఉండకూడదు మా జీవన సాధనంలో, అన్యాయం ఉండకూడదు నాయన, ఒకరికి మోసం ఉండకూడదు ప్రభువా. యథార్థంగా మేము సంపాదించడానికి మాకు ఏదైనా ఒక మార్గము చూపించడానికి అని దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి సహాయం చేస్తాడు. ఇదేలా తన అందాన్ని చూపించే మరి ఆమె అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు. అక్కడ సంసోను. కాబట్టి ఈ రోజున దేవుని మీద అలాగా తెలిసి తెలియక పడిపోయావేమో, కానీ ఈరోజు నీ దేవుడు అంటున్నాడు, ఇక చాలు, ఆఫ్ చేయి. నేను చూసి నీ జీవితానికి ఆఖరి దినమును నేను కేటాయించినట్లయితే, ఆఖరి క్షణాన్ని నేను కేటాయించినట్లయితే, ఆ రోజు ఈ పాపంలో నువ్వు నిద్రిస్తావు, చనిపోతావు. అప్పుడు నీ గతి ఏమవుతుంది, నీ స్థితి ఏమవుతుంది? ఇది చాలు, వదిలేయి. నీ గుండంతా, నీ హృదయం అంతా ఎలాగుంది? విషమయమైపోయింది, పాయిజన్ అయిపోయింది. కాబట్టి ఎప్పుడో ఒక రోజు నువ్వు చనిపోతావు. చాలా భయంకరమైన కండిషన్లో నువ్వు ఉన్నావు. ఈ పాపాన్ని పెంచుకోవద్దు, ఈ విషయాన్ని పెంచుకోకూడదు. తేలిగరిస్తే ఊరుకుంటావు, పరిగెత్తుకుని పోతావు. పాము గరిస్తే ఊరుకుంటావు, పరిగెత్తుకుని పోతావు. ఎక్కడికి? డాక్టర్ దగ్గర, హాస్పిటల్. కానీ ఈరోజు పాపము తేలు కంటే, పాము కాటు కంటే ఇంకా పవర్ఫుల్, ఇంకా చాలా విషం ఇది. అందుకని దైవజనుడు, కుండలో విషం ఉందయ్యా, నా కుండలో విషం ఉంది నాయన. ఈరోజు అడగాలి దేవుని, ప్రభు మా కుండల్లో విషం ఉంది, మా హృదయంలో విషం ఉంది. పాపము నీకు, నన్ను, నాకు, నిన్ను మరుగుపరిచింది. పాపం మీ ముఖాన్ని నాకు కనబడకుండా, నా ముఖాన్ని మీకు కనబడకుండా మరుగు చేసిందయ్యా ఈ పాపం. ప్రభు నన్ను చంపింది. దేవా నేనేం చేయగలను? నీ వైపు తిరుగుతున్నాను. ఇదిగో ఈ విషయాన్ని తీసివేయమని నేను ప్రార్థన చేస్తే ప్రభు అంటారు, ఇదిగో నా వాక్యం అనే పిండి మీ హృదయాల్లో వేస్తాను, నా వాక్యం అనే పిండి మీ హృదయంలో వేస్తాను. అందుకని దైవజనుడు ఉన్నాడు, పిండి తీసుకురా. పిండి తీసుకుని వచ్చి ఆ విషపు కుండలో వేయి. ఇప్పుడు వడ్డించు. వడ్డించగా తినిన వారందరికీ ఏ జబ్బు అందులో కనపడలేదు. దేవుని స్తోత్రం. విషం ఏమైపోయింది? పోయింది. పాపం ఏమైపోయింది? పోయింది. ఈరోజు వాక్యానికి నీ హృదయంలో వచ్చాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దు, దేవుని వాక్యాన్ని పోగొట్టుకోకూడదు, దేవుని వాక్యాన్ని దూరం చేసుకోవద్దు.
ఎన్ని పనులున్నా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభు యొక్క మాట నీ హృదయంలో పడేలాగా చూసుకో. ప్రభు మాటలతో నీ హృదయాన్ని నింపుకునేలాగా చూసుకో. ఇదే కదా మన హృదయాలను బాగు చేశారు, ఇదే కదా మనల్ని శుద్ధి చేశారు, ఇదే కదా మనకు బలం. అందుకనే దేవుని వాక్యము రోమాపత్రికలో 1వ అధ్యాయంలో ఏమంటాడు పౌలు గారు? 1వ అధ్యాయం 18వ వాక్యము 17వ వాక్యం చూడండి. ఎందుకనగా నీతిమంతులు ఉమ్, విశ్వాసమూల ఒక వాక్యం చెప్పండి. సిలువను గురించిన కొరింథీ గారు ఇక్కడ కూర్చోండి. రోమపత్రికలో పౌలు అంటాడు, సువార్త ప్రకటించకపోతే నాకు సిగ్గు, సువార్తను గురించి నేను చిక్కుపడేవాడను. గ్రీసు దేశస్తులకు, గ్రీసు దేశస్తులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మటుకు రోమాలోనున్న మీకును సువార్త ప్రకటించుటం సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఏలైనగా ఏమి నమ్మేవారికి, వాక్యము నమ్మేవారికి. వాక్యాన్ని చదవండి యవనస్తులారా, వాక్యాన్ని చదవండి. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి, అధ్యాయాలు చదవండి. మీకు జ్ఞానం ఎక్కువగా ఇస్తాడు దేవుడు. దైవ జ్ఞానం మీకు దొరుకుతుంది. స్త్రీలు గాని పురుషులు గాని వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. వాక్యం మీ హృదయంలోనికి వెళ్ళనివ్వండి. వాక్యమునకు మీ హృదయంలో చోటివ్వండి. ఈ పిండి అనే వాక్యము మీ హృదయంలోనికి వెళ్తే శోధించి అందులో ఉన్న చెడునంతా కూడా బయటికి నెట్టేస్తుంది వాక్యం. కనుక నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్తుకుని కూడా రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయినది. దేవుని స్తోత్రం. కనుక యూదులకు గాని గ్రీసు దేశస్తులకు గాని ఎవరెవరైతే ఈ సువార్తను నమ్ముతారో వారందరికి కూడా రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి. ఏం కలుగజేయడానికి? ఇప్పుడు పాయిజన్ ఉంది కుండలో, విషం ఉంది కుండలో. ఇప్పుడు అతనికి ఏం కావాలి? రక్షణ కావాలి. సేవ చేయాలి అతన్ని, సేవ అవ్వాలి అతన్ని, రక్షించబడాలి అతన్ని. దేని నుండి? ఆ పాపము నుండి, ఆ విషము నుండి. అందుకనే దైవజనుడు అన్నాడు, పిండి తీసుకొని వచ్చి వాడి కుండలో ఈ పిండి అనే వాక్యం పడకపోతే చచ్చిపోతాడు, నిత్య నాశనానికి వెళ్ళిపోతాడు. అందుకని దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుని వాక్యాన్ని విశ్వసించండి, దేవుని వాక్యానికి హృదయంలో చోటివ్వండి. దేవుని వాక్యాన్ని మనము హృదయంలో చేర్చుకుంటే ఆ విషయాన్నంతా కూడా, ఆ పాపాన్నంతా కూడా ఈ కుండలో నుండి, ఈ హృదయంలో నుండి అది ఏం చేస్తుంది? తీసివేసి మనకేమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది, మనల్ని రక్షిస్తుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం వాక్యం 18వ వాక్యంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షించబడుచున్న మనకు దేవుని ఏ వార్త? వార్త అంటే వాక్యం. వార్త సువార్తే. ఈ సువార్తను, ఈ వాక్యాన్ని మనం విన్నప్పుడు మనల్ని రక్షిస్తుంది. ఈ వాక్యం మనం విన్నప్పుడు, మనము హృదయంలో చేర్చుకున్నప్పుడు ఈ వాక్యం మనకేమిస్తుంది? శక్తి. దేవుని శక్తి. దేవుని ఇప్పుడు ఏదైనా తినండి, శరీరానికి శక్తి అంతే. కానీ ఈ వాక్యాన్ని మనం వింటే, ఈ ప్రార్థన మనం చేస్తే దేవుని శక్తి. ఈరోజు లోకంలో మనము పొందుకోవాలన్న లోక శరీర శక్తి కొరకు ఆరాటపడుతున్నాం, కానీ దేవుని శక్తిని మేము పొందుకోవాలి. అందుకనే దేవుని సహవాసానికి రావాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని సేవించాలి, దేవుని కార్యాలు చేయాలి, దేవుని పనులు చేయాలి అనేటువంటి ఆశలు అనుకుంటే మనం దేవుని శక్తి దేవుని శక్తి ఎక్కువ ఉందా? శరీర శక్తి ఎక్కువ ఉంది. కాబట్టి శరీర శక్తి కోసమే మనం
3 పూట్లు తినుకుంటా, ఇక మధ్యలో తినుకుంటా, టీలు కాఫీలు తాగుకుంటా, మళ్ళీ బూస్టులు, హార్లిక్స్లు, ఫ్రూట్స్, ఇంకా చెప్పడానికి లేదు, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీములు, అవి ఇవి ఏమేమో తింటాం. మనం బలంగా ఉండాలన్నా, బలంగా ఉంటే కదా చేసేది. కనుక ఈ బలం కొరకు చూస్తున్నాం, కానీ ఆత్మీయ శక్తి, దేవుని బలం కొరకు మనం ఏం చేస్తాం? దేవుని బలం కొరకు. అందుకని ఈ రోజున నీ గుండె, నీ హృదయము ఎలా ఉందో ఒకసారి ఆలోచించి ముగిస్తున్నాను. దేవుడు రుచి చూసి దైవజనుడు ఆ కుండలో విషయం ఎందుకు ఇలా చేశారు? మాకు తెలియదయ్యా, ఈ మంచి కూరలని వాటిని తీసుకుని. అవునా, ఇది చాలా హానిక, ఇది ప్రాణాలకే అపాయం. దీనిలో పిండి వేయకపోతే ఈ విషయం పోదు. ఈరోజు మీ హృదయమైన కుండలో, నా హృదయమైన కుండలో, పాపమునకు చోటిచ్చిన ప్రతి కుండలో కూడా ఈ వాక్యమైన పిండి పడాలి, ఈ వాక్యమైన పిండి వేయబడాలి. అందుకని అడుగు ఈరోజు దేవుని, ప్రభువా నా కుండలో, నా హృదయంలో పిండి అనే మీ వాక్యాన్ని వేయండి. పిండి అనే మీ వాక్యం వేయకపోతే నిజంగా నా ప్రాణానికే హాని. ఈ పాపము గుణమెరుగక నేను చేశాను, ఇప్పుడు దీన్ని ముదిరిపోయింది, చాలా అపాయంలో నేను పడ్డాను, దీని నుండి నన్ను విడిపించయ్యా, నాలో పిండి వేయనాయి, నాలో వాక్యం ఉంచు నాయన అని వాక్యాన్ని చదువుతూ యేసయ్య పట్టుకొచ్చేసే వేయడు నీ యొక్క హృదయం. నీవేం చేయాలి? లోబడాలి. నువ్వే దేవుని మందిరానికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే మెల్లమెల్లగా పాపపు విషము నీలో నుండి పోయి నీకుండా పరిశుద్ధ శుద్ధి చేయబడుతుంది, క్లీన్ అవుతుంది, దేవుడు నివసించే పాత్రగా నీ పాత్ర అవుతుంది. అందుకొరకు ఆ కుండలో ఉన్న విషయము ప్రభు తీసివేయాలని ప్రభు ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయాలి.